ఆమదాలవలస నియోజకవర్గంలో ఉపాధి కల్పించే కర్మాగారాలన్నీ కూడా మూతపడ్డాయి. అందులో షుగర్ ఫ్యాక్టరీ, జూట్ ఫ్యాక్టరీతో పాటు క్యాన్కాస్ట్. ఏదైనా ఒక ఉపాధి కల్పించే మార్గం అంటూ ఉందంటే అది శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస గూడ్స్ గొడౌన్. ఆ గొడౌన్ని మాత్రం ఈరోజు రైల్వే శాఖ అధికారులు దాన్ని మాత్రం 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దూసికి తరలించే వివాదం ఈరోజు పెద్ద రచ్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సుమారు 20 గ్రామాలకు చెందినటువంటి వేలాది మంది కార్మికులు, కళాశీలు, అదేవిధంగా ఆ కళాశీలతో పాటు అక్కడ గూడ్స్ గొడౌన్ నిర్మించుకున్నటువంటి యజమానులు, ట్రాన్స్పోర్ట్ నిర్వహించినటువంటి లారీ యజమానులు, వీళ్ళందరూ కూడాను ఉపాధి కోల్పోయే పరిణామాలు మాత్రం కళ్ళ ముందే కనిపిస్తున్నా కూడాను ఇంకా ఈ గూడ్స్ షెడ్ 2029 వరకు ఇక్కడ నుండి తరలింపబడదని అధికార పార్టీ సంబంధించిన నాయకులు చెప్పడం, అదేవిధంగా ఎంపీ హోదాలో ఆ గూడ్స్ షెడ్ కనుక తరలించినట్టయితే ఆ కళాశీలకి తాను అండగా ఉండి ముందుండి పోరాడుతున్నటువంటి కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడాను ఏదైతే రైల్వే అధికారులు ఇచ్చినటువంటి లెటర్ను మాత్రం ఇప్పటికి కూడాను పరిశీలించకపోవడం, ఈ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మాత్రం ఆ కళాశీల పాలిట శాపంగా మారింది. ఉపాధి కల్పనగా ఉన్నటువంటి ఈ గూడ్స్ గొడవను మాత్రం తరలించడంపై ఈరోజు అలుపెరగని పోరాటం చేస్తూ ఆ కళాశీలకు అండగా ఉన్నటువంటి స్థానిక మాజీ మున్సిపల్ కౌన్సిలర్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి బొడ్డేపల్లి రమేష్ కుమార్ చూస్తే కనుక ఈ గూడ్స్ షెడ్ తరలిస్తారని స్పష్టమైన ఆదేశాలు లెటర్ రూపంలో ఇచ్చినప్పుడు కూడాను ఇది డిపిఆర్ మాత్రమే రూపొందించబడుతుంది. ఈ గూడ్స్ గొడవ 2029 వరకు ఇక్కడ నుండి తరలించవేయబడదన్న మాటల్లో ఏమాత్రం ఏకాభించదు. ఇప్పుడు ఇక్కడ నుంచి తరలించకపోవటమే అందరం కోరుకునేది. తరలించకపోతే మాకు అభ్యంతరం లేదు. కానీ ఇది డిపిఆర్ అయితే కాదు. ఇది డిపిఆర్ అంటే ఏంటి? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. దట్ ఈస్ డిఫరెంట్. ఇదేమో ఆర్డర్. ఆల్రెడీ మేము ఇక్కడి నుంచి తరలించేస్తున్నాం, ఇక్కడ ఆ ఫెసిలిటీ చేసుకోవడానికి ఏం లేదు. దేర్ ఈజ్ నో ఫర్దర్ స్కోప్ ఆఫ్ ప్రావిజన్ ఆఫ్ గూడ్స్ హ్యాండ్లింగ్ లైన్ ఇన్ శ్రీకాకుళం స్టేషన్ డ్యూ టు స్కేర్సిటీ ఆఫ్ రైల్వే ల్యాండ్ ఫర్ సర్క్యులేటింగ్ ఏరియా, అప్రోచ్ రోడ్ ఫెసిలిటీ ఎట్సెట్రా. ఇంకా సెకండ్ దీంట్లో ఏమిచ్చారంటే దిస్ ఈజ్ ఎయిమ్డ్ అట్ షిఫ్టింగ్ ఆఫ్ గూడ్స్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ అట్ శ్రీకాకుళం స్టేషన్ టు నియరెస్ట్ దూసు స్టేషన్ విచ్ ఈజ్ బేర్లీ 7.5 కిలోమీటర్స్ అవే. క్లియర్గా ఏం చెప్పారు వాళ్ళు? ఇక్కడ స్టేషన్లో వారికి సరైన సౌకర్యాలు లేవు కాబట్టి గూడ్స్ హ్యాండ్లింగ్కి ఆ గూడ్స్ హ్యాండ్లింగ్ షెడ్ అనేది ఇక్కడి నుంచి దూసి తరలిస్తున్నాం అనేది ఇది ఆర్డరు. కానీ ఆర్డర్లో మాత్రం అది ఆర్డర్ మాత్రమే, కానీ డిపిఆర్లో మాత్రం అటువంటి అంశం పొందుపరచలేదు. 2029 సంవత్సరం వరకు గూడ్స్ గొడవను మాత్రం ఇక్కడ నుండి తరలించే ప్రసక్తి లేదో బల్లగుద్ది చెప్తున్నారు. ఆ మాటల్లో వాస్తవా లేకపోతే తప్పించుకుని చేసిన ప్రయత్నం? బల్లగుద్దడానికి అక్కడ వాస్తవం ఎంత ఉందో మాకు తెలియదు. ఇదైతే గూడ్స్ షెడ్ తరలిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఆఫీస్ నుంచి 11/7/2025 వెలువడిన లెటరు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ నుంచి గూడ్స్ షెడ్ వెళ్ళిపోతుంది. ఓకే, మేము కూడా కోరేది, ఇప్పుడు మేము అడిగే పొజిషన్లో ఉన్నాం ప్రతిపక్షంలో, వారు చేసే పొజిషన్లో ఉన్నారు అధికార పక్షంలో. వారు కేంద్ర మంత్రిలో, వారు ఎమ్మెల్యే గారు, వారు ప్రయత్నం చేసి ఇక్కడ ఆపమనే మేము కూడా కోరుతున్నాం. అంతే తప్ప ఇది మాత్రం డిపిఆర్ అయితే మాత్రం కాదు. వారు తెలుసుకోవాలి, ఇది పూర్తిగా వారి డెసిషన్ జరిగిపోయింది. ఆ డెసిషన్ జరిగిన తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ వారు ఈ లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ విషయంపై బహిరంగ చర్చకైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. తరలకుండా ఉండేందుకు మేము చేస్తున్న ప్రయత్నంతో పాటు మాతో పాటు నడవాలని పిలుపునిస్తున్న వాళ్ళతో పాటు నడుస్తారా? తప్పకుండా. ప్రజా సమస్యలపై మాకు ఎబ్బట్టేం లేదు. ఇక్కడి నుంచి తరలించకూడదనే మా కోరిక, మా డిమాండ్. మేము అడిగేది అదే. వారు మాతో కలిసి నడుస్తారంటే తప్పకుండా వారితో మేము కలిసి నడవడానికి, పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రైల్వే వారు ఏంటంటే, రైల్వే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వారికి ప్రజాప్రాయ సేకరణ అక్కర్లేదు, ఇక్కడ లోకల్ లీడర్స్ని పట్టించుకోరు. వారు ఏంటంటే ఏదైతే వారు ఒక నిర్ణయం తీసుకుంటారో వారి ఇష్టానుసారం నిర్ణయం తీసుకుంటారు. ఏదో వారు ఎక్కడో పాకిస్తాన్ గవర్నమెంట్ లాగా. రైల్వే శాఖ అనేది కూడా మనకు సంబంధించింది. ఇది 500 కుటుంబాలకు సంబంధించిన సమస్య. 500 కుటుంబాలు రోడ్డును పడకుండా చూడమనే మా కోరిక, మా డిమాండ్. కానీ ఇన్నోవేషన్కి 500తో పాటు ఇంకొక 1000 మంది కూడా ఉంటారు. లారీ ట్రాన్స్పోర్టేషన్, అక్కడ ఉన్న గూడ్ నిర్వాహకులు కావచ్చు, అన్నీ కూడాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడాను అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్రక్రియను కనుక తరలించినట్టయితే మళ్ళీ ఒక కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ నిర్మాణానికి, ఎందుకంటే వచ్చినటువంటి సరుకులను డంప్ చేయడానికి కానీ, స్టాక్ చేయడానికి కానీ, తరలించడానికి కూడా దోహదపడుతుంది. ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం రోడ్ స్టేషన్ ఆమదాల వలసలో
ఈ గూడ్స్ హ్యాండ్లింగ్ షెడ్ ఉంది కాబట్టి గూడ్స్ షెడ్ ఉంది కాబట్టి ఇక్కడ వేర్ హౌస్ గోడౌన్స్ కానీ ఇక్కడ ప్రైవేట్గా బిహానీ కాంప్లెక్స్ కానీ మరొక 3-4 గోడౌన్స్ కానీ అలాగే డీసీఎంఎస్ గోడౌన్స్ రైల్వే గేట్ ఎండి ఆఫీస్ దగ్గర కానీ ఇవన్నీ ఉన్నాయంటే కారణం ఇక్కడ రైల్వే హ్యాండ్లింగ్ షెడ్ ఉంది కాబట్టే. ఎప్పుడైతే ఈ రైల్వే హ్యాండ్లింగ్ షెడ్లు ఇక్కడ ఉండదో ఇవన్నీ కూడా తరలిపోతాయి మెల్లిమెల్లిగా. ఇమీడియట్గా తరలికి వెళ్ళకపోయినా, ఎందుకంటే ఎక్కడైతే ఈ రైల్వే హ్యాండ్లింగ్ ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతుందో వాటికి దగ్గరలో వారు తీసుకుంటారు గోడౌన్స్. ఎందుకంటే వారికి ట్రాన్స్పోర్టేషన్ అక్కడ దూసి నుంచి మరొక 8-9 కిలోమీటర్లు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కష్టం కదా, ఆ దగ్గరలో గోడౌన్లు నిర్మించుకుంటారు. అంటే ఇక్కడ పూర్తిగా ఏదైతే ఆ మూలాలు ఉన్నాయో దశాబ్దాల కాలంగా ఆ గూడ్స్ గోడౌన్కి సంబంధించిన కళాశాలలు కావచ్చు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లన్నీ కూడా పూర్తి భూస్థాపితమై ఉపాధి కోల్పోయే పరిణామాలు మాత్రం కనిపిస్తున్నాయి. అదే చెప్తే ఇప్పుడు ఇక్కడ ఒక 500 కుటుంబాలు గూడ్స్ షెడ్ దగ్గరే ఒక 500 కుటుంబాలు డైరెక్ట్గా ఆ గూడ్స్ షెడ్కి బస్తాలు వేయటం కానీ బస్తాలు దించడం కానీ. అది కాక ఇప్పుడు ఎండి ఆఫీస్ దగ్గర ఉంది వేర్ హౌస్ గోడౌన్, అక్కడ ఒక 100 కుటుంబాలు బతుకుతున్నాయి. కుద్దిరాం, పాతాందల వలస, ఈ పరిసర ప్రాంతాలు. వీళ్ళందరికీ కూడా పనులు కష్టం అవుద్ది. వీళ్ళందరూ రోడ్డును పడతారు మెల్లమెల్లగా. ఇదే కానీ జరిగితే వీళ్ళందరూ కూడా ఆమదాల వలస రోడ్డును పడతారు. మరి అది గ్రహించాలి ప్రజాప్రతినిధులుగా. మీరు అది గ్రహించి దీన్ని ఆపమనే మేము కూడా కోరుతున్నాం. వారు ఆపుతారంటే మాకు అంతకంటే సంతోషమే ఉంది. ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం నుండి ఆమదాలవలస రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్లో భాగంగా తదనుకున్నటువంటి భూస్థలం లేకపోవడం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి తగ్గబడిన తరుణ్ లైన్ కనుక వేస్తే టౌన్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో సమీపంలోనే దూస్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ గూడ్స్ గోడౌన్ తరలించడం అభ్యంతరం ఏముంది? కేవలం ఉపాధి పోతున్న ఒక అభ్యంతరం తప్ప. మేము అభివృద్ధిని అడ్డుకోవట్లేదు, అభివృద్ధిని స్వాగతిస్తున్నాం. మేము అనేది వారికి స్థలం లేదనటం చాలా పొరపాటు ఇక్కడ. ఎందుకంటే వారికి ఇక్కడ ఓస్వానపేట రైల్వే లెవెల్ క్రాసింగ్ నుంచి అప్ టు ఇంతకుముందు గేట్ దగ్గర రైల్వే గేటు ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర ఉండే లెవెల్ క్రాస్ అంటే ఆర్ఓబి ముందు వరకు వారికి స్థలం ఉంది. వారు ఎక్కడైనా గూడ్ షెడ్ పెట్టవచ్చు. వారు కావాలనుకుంటే ఇలాంటి స్టేషన్లు మరి 2 కట్టవచ్చు ఆమదాల వలసలో. కానీ ఇంటెన్షనల్గా దీన్ని తరలించేందుకు చేసినటువంటి ఒక ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోతే ఇది ఒక కాజ్గా చెప్పుకొని దాన్ని తరలించేందుకు చేస్తున్నట్టు వ్యూహం అనుకోవచ్చు? మాకు అదే అర్థం కావట్లేదు. మరి ఆ అధికారులు ఏమాత్రం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ఒక 1 or 2 yearsలోనే ఒక 2 crores వరకు ఇక్కడ రైల్వే షెడ్ దగ్గర ఖర్చు చేయడం జరిగింది, ఆ రోడ్స్కి కానీ నిర్మాణానికి కానీ. ఇక్కడ మాని మళ్ళీ అక్కడ అంటే నాకు అనిపిస్తుంది అధికారులు వారి రాబడి చూసుకుంటున్నారా? రైల్వే అధికారులు వారి రాబడి గురించి ఇంజనీరింగ్ వారు ఇక్కడ ఒకటి మళ్ళీ దూసులో మళ్ళీ ఇక్కడ మార్చడం, మళ్ళీ దూసు తర్వాత ఇంకో దగ్గరకు మార్చడం అంటే మాకు అనిపిస్తుంది ఏంటంటే వృధా ఖర్చు కూడా. రైల్వే డిపార్ట్మెంట్ కూడా వృధా ఖర్చు ఇది. అందుకే అంటున్నాం రైల్వే ఉన్నతాధికారులు వచ్చి, రైల్వే ఉన్నతాధికారులు రావాలంటే ఎవరు చెప్పాలి? కేంద్ర మంత్రి గారు చెప్పాలి. ఇక్కడంతా చెక్ చేయండి. ఎందుకంటే పాత మన బుకింగ్ ఆఫీస్ వెనక నుంచి, ఎందుకంటే ఈ బుకింగ్ ఆఫీస్ అనేది సౌత్ సైడ్ వెళ్ళిపోతుంది. ఈ నార్త్ సైడ్ బుకింగ్ ఆఫీస్ నుంచి అప్ టు మన ఓసవానపేట రైల్వే క్రాసింగ్ వరకు వారికి స్థలం ఉంది. వాళ్ళ ఓల్డ్ క్వార్టర్స్ ఉంది, అక్కడికి పెట్టమని చెప్పండి. అంటే ఇవేవి తెలియకుండానే వాళ్ళు ఈ గూడ్స్ గోడౌన్ తరలించేందుకు చేస్తున్నట్టు ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోతే క్షేత్రస్థాయిలో పట్టణ నడిబొడ్డున రైల్వే స్టేషన్ విస్తరణీకరణలో భాగంగా ఆ గూడ్స్ గోడౌన్ కనుక ఇక్కడ ఉంటే కనుక నిత్యం అంటే గూడ్స్ రైలు ఆగడాలు అంటే రాకపోకలు ఆగడాలు ఇవన్నింటిలో కూడా నిత్యం ప్రయాణించిన ప్రయాణికుల రైలుకి ఆటంకంగా ఉన్నటువంటి ఒక ప్రణాళిక నేపథ్యంలో అది అటు వెళ్ళే ప్రయత్నం అది జరగదు. రైల్వే గూడ్స్ సెట్కి వేరేగా లైన్స్ ఉన్నాయి, వేరేగా 5 ప్లాట్ఫామ్స్ పాసింజర్ రైల్స్కి ఉన్నాయి. 5 ప్లాట్ఫామ్స్, 5 కాదు ఇంక రాబోయే రోజుల్లో మరి 3-4 వచ్చినా స్థలం ఉంది స్టేషన్ వరకు. స్టేషన్ ఆనుకొని కాకుండా స్టేషన్ కొద్దిగా దూరంలో రైల్వే గూడ్స్ షెడ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఆర్డర్లో స్థలం సరిపోవట్లేదు కాబట్టి షిఫ్ట్ చేస్తూ స్పెసిఫికేట్ చేశారు. వారు అదే ఏదో ఒకటి చెప్పాలి, కారణం ఏదో ఒకటి చూపించాలి, ఏదో ఒకటి చూపించాలి కాబట్టి చూపించారు. అంతే తప్ప క్షేత్రస్థాయిలో వారు ఇవన్నీ గుర్తించలేదని మేము అంటున్నాం. వారు అధికారులు క్షేత్రస్థాయిలో ఇవన్నీ గుర్తించలేదు. గుర్తించుకుంటే ఏదో ఎదు చేనులో పడిందంటే ఏదో సామెత చెప్పేటట్టుగా వాళ్ళ వాళ్ళ పనులు ఉంటాయి రైల్వే వారి పనులు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇది ఆర్డర్గా మీరు పరిణామాలు తీసుకుంటున్నారు. డిపిఆర్లో మాత్రం ఈ తరలింపు ప్రక్రియకి ఎటువంటి అవకాశం లేదు, అవసరం అనుకుంటే ఇక్కడే ఉంచేందుకు మాత్రం మేము సంసిద్ధంగా ఉన్నామని సవాల్ విసురుతున్నారు. వాళ్ళ సవాల్ని ఎలాగ మీరు స్వీకరిస్తారు? దీన్ని ఆపడానికి ఆ కళాశాల బతుకులతో పాటు అక్కడ ఆధారపడి బతుకున్న వారందరూ కూడా ఎలాగ బాసటగా నిలుస్తారు? తప్పకుండా మేము కార్యాచరణ రూపొందిస్తాం. మేము అడిగేది, మాకు ఆందోళన చేయాలని సరదా ఉండదు కదా, మేము అడిగేది ఇక్కడిని తరలిస్తే ఆందోళన చేస్తాం అంటున్నాం. ఈ తరలింపుని మీరు ఆప్ చేయండి, మేము స్వాగతిస్తామని చెప్తున్నాం కదా.
మేము స్వాగతిస్తాం. ఇంకా అవసరం అనుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేకి వాళ్ళ కేంద్ర మంత్రికి 2 దండలు కూడా తెచ్చేస్తాం. మేము కళాశాల వైపున ఇక్కడ స్థానికులు కళాశాల వైపున మేము ఇక్కడ ఉంచాలని మేము కోరుకుంటున్నాం. ఇదైతే మాత్రం డిపిఆర్ కాదు. వారు డిపిఆర్ అని మభ్యపెట్టద్దు. మీకు తెలిస్తే జరిగిందని కూడా మేము అంటలా. రైల్వే వారు చేశారు. దీన్ని మీరు కేంద్ర మంత్రి దృష్టిలో మేము పెడతాం, మీరు పెట్టండి. పెట్టి దీన్ని తరలింపుకి అడ్డుకోండి అని చెప్పి మేము కోరుతున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే రైల్వే గూడ్స్ గొడౌన్ తరలింపు విషయంలో మాత్రం ఆ కుటుంబాలకు బాసటగా నిలుస్తాం. ప్రస్తుతం రైల్వే అధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని డిపిఆర్గా పరిగణలోకి తీసుకోవడం మాత్రం అది తప్పుడు చర్యగా భావిస్తున్నారు. కేవలం మభ్య పెట్టేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రస్తుతం ఒకవేళ ఆ రైల్వే స్టేషన్ మోడరైజేషన్ అయితే అవసరమైనంత భూమి లేదని ఆర్డర్ కాపీలో చెప్పిన రైల్వే అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఆమదాలవలసిన నడి బొడ్డులో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ విస్తరణలో భాగంగా ఏదైతే స్థానిక ఉన్నటువంటి స్థలాలు సేకరించకుండా కేవలం రైల్వే భూముల మీదే థర్డ్ లైన్ నిర్మించి ఈ గూడ్స్ గోడౌన్ ఇక్కడ నిర్వహణకు సంబంధించినటువంటి స్థలం పూర్తి స్థాయిలో ఉంది. దాన్ని రైల్వే అధికారులు పునః పరిశీలించాలి. ఈ 7.5 కిలోమీటర్ల తరలింపు విషయంలో మాత్రం కేంద్ర మంత్రి చొరవ తీసుకోవాలి. తొలినాళ్ళలోనే ఈ ఎవరైతే కళాశాలకు భరోసా ఉన్నటువంటి ఎంపీ హోదాలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి మాత్రం దీన్ని ఆపుతామంటే మాత్రం వారితో పాటు కలిసి నడుస్తాం. ఒకవేళ తరలింపు ప్రక్రియకి మాత్రం ఒక్క అడుగు ముందుకేసినా కూడా వారికి అండగా నిలుస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటానికి మాత్రం ఈరోజు ఆల్రెడీ కార్యాచరణ రూపొందించాం. ఆమదాలవలస రైల్వే స్టేషన్ గూడ్స్ గోడౌన్ తరలింపు విషయంలో మాత్రం కళాశాల బతుకులకి ఆరి ఉపాధి కానీ ఏమైనా గండి పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో రైల్వే అధికారులు ఆ దిశగా ఈ రైల్వే గూడ్స్ గోడౌన్ తరలింపు విషయంలో పునః పరిశీలిస్తారా, లేకపోతే ఉపాధి కల్పనగా పేరు చేయించినటువంటి దాని మీద ఆధారపడిన బ్రతుకులను చిత్రం చేస్తారన్న విషయం వేచి చూడాల్సిందే. ఆమదాలవలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.